అందుకే కొంచెం తీసేస్తే గనక జోడించే విధానము నీట్‌గా కనిపిస్తుంది. కాయ డజన్ రూ. 30, రూ. 20 కూడా ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు మార్కెట్‌కి వెళ్ళలేదండి. ఆయన ఒక్కరే వెళ్లారు. నేను వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి అంటే అసలు మార్కెట్‌కి పోవద్దనుకున్నాం ఈరోజు. కానీ ఆయన ఉన్నట్టుండి తలుచుకొని వెళ్లారు. చాలా లేట్‌గానే వెళ్లారు ఈరోజు మార్కెట్‌కి. ఎందుకంటే కొంచెం సరుకు ఉంటే కస్టమర్స్ ఆగరు అని చెప్పేసి దాని చేత ఖచ్చితంగా తీసుకురావాలి కదా సరుకు. అందుకే ఆయన ఒక్కడే వెళ్లి తీసుకొచ్చారనమాట. అరటి పండ్లు, శనగకట్టి, పప్పాయి పండ్లు కూడా తీసుకొచ్చారు ఈరోజు. కేజీ 21 ఏసినారు. మెయిన్‌గా ఏంటి అంటే ఇట్లా ఒక రకం ఉన్నప్పుడైతే నడిసిపోతుందండి. ఒకవేళ మార్కెట్‌కి వెళ్ళకున్నా కూడా సరుకు మిగిలినప్పుడు అమ్ముకోవచ్చు. ఇట్లా మనం మిక్స్‌డ్ పెట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దాని చేతికి తీసుకురావాల్సిందే. కొంచెం ఉంటే గనుక అవి కొంచెం ఇవి కొంచెమే ఉన్నాయని చెప్పేసి ఆగరు కస్టమర్స్. అందుకే మనమైతే 90% ఎప్పుడు కూడా ఒకటే రకమే అమ్ముతాము. మిక్స్‌డ్ అంటే ఎప్పుడో ఒకసారి పెడతామనమాట. నేను బండి దగ్గరికైతే తొందరగానే వచ్చాను ఈరోజు. కాకపోతే అరటి పండ్లు జోడించేది ఇంకా అయిపోలేదు. అందుకే ఇంకా ఆయన్నైతే టిఫిన్‌కి పంపించి నేనే జోడిపించేస్తానని చెప్పాను. కానీ ఆయనైతే ఏ మూలాన కూడా ఒప్పుకోవట్లేదు. నేను జోడించిండే విధానం అట్లా కాదు, ఇట్లా కాదని పేర్లు పెడుతున్నారు. పప్పాయి పండ్లయితే తక్కువగానే తీసుకొచ్చారండి. 9 కేజీలే తీసుకొచ్చారు. నేను వచ్చేసరికి అప్పుడే బోనుగా అయ్యింది. ఇంక 3 పండ్లు మాత్రమే మిగిలినాయి పెద్దవి. పప్పాయి పండ్లయితే కొంచెం చిన్న సైజువి తీసుకొచ్చింటే బాగుండేది. కానీ మాలొచ్చిండేది అన్ని పెద్ద సైజు ఉండే కాయలు వచ్చినాయంట మార్కెట్‌లో. అందుకే అవి తీసుకొచ్చారు. అరటి పండ్లు జోడించేటప్పుడైతే అరటిపండు పూత ఉంటుంది కదా! అది ఖచ్చితంగా కట్ చేసి మనం జోడించాలండి. కట్ చేసి అంటే కత్తెరతో కట్ చేసి కాదు, చేత్తో నేను తీస్తున్నాను కదా! ఈ విధంగా అట్లా తీసేసి జోడించాలనమాట. అవి అట్లా పెడితే గనుక ఏంటి అంటే మనం ఇట్లా జోడించినప్పుడు కింద కాయ కూర్చుంటుంది కదా! అప్పుడు ఆ పూత మీద కాయ బరువు పడుతుంది కదా! అప్పుడు కొంచెం మాలు గలీజ్ అవుతదనమాట. నీట్‌గా కనిపించదు. అందుకే కొంచెం తీసేస్తే గనక జోడించే విధానము నీట్‌గా కనిపిస్తుంది. కాయ గూడా నీట్‌గుంటుంది. ఎక్కువగా అయితే రాదండి పూత. కాకపోతే ఒక్కో బాక్స్‌లో అట్లే పెట్టేసుంటారనమాట. మామూలుగా అయితే వాళ్ళు కట్ చేసి బాక్స్‌లో ప్యాక్ చేస్తారు కదా! అప్పుడే సగభాగం తీసేసుంటారు. కానీ కొంచెం కొంతమంది ఏంటి అంటే తొందరగా పని అవ్వాలని చెప్పేసి పూతతో సహా అట్లే కట్ చేసి పెట్టేస్తారు. మనం బండి మీద అరటి పండ్లు 3 రకాలుగా జోడించడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే తెలుసు కదండీ. మనం చేసే వ్యాపారం నోటి మాట వ్యాపారం. ఫిక్స్డ్ రేట్లదైతే కాదు. మనం తీసుకొచ్చేది కూడా తూకాల ప్రకారం తీసుకొస్తామండి. డజన్ల ప్రకారం అయితే కాదు. అందుకే పెద్ద సైజువి, మీడియం సైజువి, పూర్తి చిన్న సైజువి అని 3 రకాలుగా జోడిస్తాము. దానికి రేటు దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసేస్తాం. 40, 50, 60 అని. నిన్న మిగిలిన అరటి పండ్లు చూడండి మొత్తం కూడా ఉదిరిపోయినాయి. ఎన్ని పీసులు అయినాయి చూడండి. ఈరోజైతే నాకు చాలా బాధేసింది బండి మీద ఇన్ని పీసులు చూసి. ఎందుకు అంటే డజన్, హాఫ్ డజన్ తీసుకుంటారు కానీ ఇట్లా మనం సింగిల్ పీస్ ఇస్తే ఎవరు తీసుకుంటారు? హాఫ్ డజన్ తీసుకునే వాళ్ళు కూడా గుచ్చుండేదే కావాలి అంటారు. ఇంకా పైన ఇట్లా మూతులు ఓపెన్ అయ్యేటట్టు అయితే గనక అసలు తీసుకోరు. రూ. 5 ఒకటి తీసుకునే వాళ్ళు కూడా వద్దదే అంటారు. ఎందుకంటే ఓపెన్ అయింది కదా, డస్ట్ పడి ఉంటుంది అనేసి తీసుకోరనమాట. అయితే పొద్దున్నే దానికైతే రేట్ ఫిక్స్ చేసేసినాం. నిన్న మిగిలిన అరటి పండ్లన్నీ ముందర పెట్టేసినాం అనమాట. అవి డజన్ రూ. 30, రూ. 20 కూడా ఇస్తున్నాం పీసులు అయ్యిండేవి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా పండవుతాయి అనుకున్నాను కానీ ఈ విధంగా ఇంతలా ఉదిరిపోతాయి అని అయితే అనుకోలేదు. అందుకే పచ్చి సరుకుతో సావాసం వద్దు అంటారు. కానీ వ్యాపారం మామూలే కదా, మనకైతే ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఒకసారి ఏమో అయినట్టుంది అంతే. కానీ ఇంత పెద్ద మొత్తంలో అయితే అవ్వలేదు. తక్కువ మొత్తంలోనే అయ్యింది. నేనైతే ఇంటికెళ్ళి భోంచేసుకొని వచ్చాను. 2 గంటల కల్లా బండి మీద ఏమైనా సరుకు అయిపోయి ఉంటుందేమో సగం అనుకున్నాను కానీ అయిపోలేదు. ఉదిరిపోయినవి మాత్రం పోయినాయి అనమాట. డజన్ రూ. 20, రూ. 30 లెక్కేసేసినారు. పప్పాయి పండు ఒకటి పోయింది, ఇంకా 2 ఉన్నాయి. పూర్తిగా డౌన్ అయిపోయింది ఈరోజు వ్యాపారం అయితే. పచ్చిశనగ కట్టే పోవట్లేదు. పప్పాయి పండ్లు అయితే మనం తెచ్చింది తక్కువేలేండి. ఆ వ్యాపారం అయితే నామమాత్రంగానే ఉంది. అరటి పండ్లు పోవట్లేదు, శనగకట్టి పోవట్లేదు. శనగకట్టి వచ్చేసి ఈరోజు మనకి రూ. 410 వేసినారు. మామూలుగా అయితే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా వ్యాపారం బాగుంటుంది ఆ టైంలో. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ తిరుగుతుంటారనమాట బయట. కానీ సాయంత్రమే డల్ అయిపోయింది ఈరోజు వ్యాపారం. చాలా స్లో అయిందనమాట సాయంత్రం అయితే. నేనైతే ఇంక ఇంటికి వెళ్ళాలని చెప్పేసి 6 గంటల కల్లా ఇంటికి వచ్చేసినాను. మా ఆయనకి బేజారైపోయి రాత్రి 8 గంటలకే బండి అయితే ఇంటికి తోసుకొచ్చేసినారు. ఎందుకంటే శనగకట్ట ఎక్కువ మొత్తంలో మిగిలిపోయింది, సేల్ అవ్వలేదనమాట. అందుకే ఇంక 9 గంటల వరకు ఉండే ఓపిక లేదని చెప్పేసి ఇంటికి వచ్చేసినారు. అరటి పండ్లు అయిపోయినాయంటే మనకి మిగిలిండేది మాత్రం శనగకట్ట మాత్రమే అనమాట. పప్పాయి పండు కూడా అమ్మేస్తున్నారు. పచ్చి శనగకట్ట రాత్రి అయిందంటే వ్యాపారం ఉండదు. అందుకే తొందరగానే వచ్చేస్తున్నారు. ఈ రోజు అయితే మనం పెట్టిన పెట్టుబడి డబ్బులు మొత్తం వచ్చేసినాయి. నిన్నటి పండ్లు ఈ రోజు పండ్లు మొత్తం అమ్మి మనకైతే పైన రూ. 400 లాభం వచ్చి ఇంత శనగకట్ట మిగిలింది. పప్పాయి రేటు శనగకట్ట రేటు సేమ్ అనమాట. 40, 50, రూ. 100 3 కేజీలు. రెండో రోజు ఈ విధంగా శనగకట్ట మిగలడం. రేపైతే ఖచ్చితంగా వేరే విధానంగా అమ్ముతాం దీన్ని. అప్పటిదాకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.